సమస్యలు, ఎన్నో రోగాలు, ఎన్నో కష్టాలు. శరీరంలో ఉన్న మనము ఎన్నో శ్రమలు అనుభవించి 2024 పూర్తి చేసుకొని మరో 10 నిమిషాల్లో 2025కి వెళ్ళిపోతాం. ఈ విషయంలో మనం ఆలోచించవలసింది ఒక్క మాట, చిన్న మాట. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం ప్రారంభం నుండి. పిలాతు వారి బలులతో కలిపి ఉండెను. బాగుంది నాయన. తర్వాత ఆ కాలమున అక్కడ నుండి కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, ఆ కాలమున కొందరు ఆ విషయాన్ని రోమా గవర్నర్ పిలాతు గారు మనుషులను కూడా వాళ్ళ దేవతలకు బలిచ్చేస్తున్నాడు, యూదుల్ని అని పిలాతుకు కంప్లైంట్ చెప్తారు, బయటకు చెప్తారు. ఆయన వారితో ఇట్లా యేసుప్రభు అంటున్నాడు, ఈ గలిలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలీయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. కారు తప్పు చేశారు కనుక ఆ గోపురం పడి చచ్చిపోయారు. తప్పు చేశాడు కనుక లారీ కింద పడిపోయి చచ్చిపోయాడు. తప్పు చేశాడు కనుక చందులా యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. ఇవన్నీ కూడా మనుషుల ఆలోచనలో జరిగేవి. కిందకి వెళ్ళేసరికి ఆయనకి ఒక జమీందారుకు ఒక తోట ఉంది, అందులో ఒక అంజరపు చెట్టు ఉంది. 6వ వచనం నుంచి. మరియు ఆయన వారితో, మరలా యేసుప్రభు వాళ్ళందరితో ఏం చెప్తున్నాడు అంటే, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటుకున్నాడు. అతడు దాని పండ్ల వెదకు వచ్చినప్పుడు, తోట ద్రాక్ష తోట ఇది సెపరేట్గా ఒకే ఒక అంజూరపు చెట్టు, ఎంతో ముద్దుగా, ఎంతో అవసరత కలిగి యేసుక్రీస్తు వారు కూడా అంజూరపు చెట్ల దగ్గరికి వెళ్ళి ఆకలికి తినాలనుకుంటాడు. అందులో ఒక కాయ కూడా ఉండదు, పండు కూడా ఉండదు. శపిస్తాడు, సాయంకాలానికి ఎండిపోయి చచ్చిపోద్ది. అలాగే దేవుడు అంజూరపు చెట్టు గురించి అంజూరపు చెట్టు ఉపమానంలో ఈ జమీందారి లేకపోతే ఈ పెద్ద ఆయన పొలంగల ఆయన ద్రాక్ష తోట అంతటిలో ఒకే ఒక అంజూరపు చెట్టు నాటుకొని ప్రతి ఏడాది వచ్చి చూస్తున్నాడు. పళ్ళు లేవు, ఆకులు తప్ప. మనుషులలో ఎన్ని కొత్త సంవత్సరాలు దాటిపోతున్నా, కృత సంవత్సరాలు దాటుతున్నాయే తప్ప, కాలంలో మార్పులు జరుగుతున్నాయి తప్ప మనిషిలో మార్పు జరగటం లేదు. కాలంలో ఎలాంటి మార్పు జరుగుతుందంటే మానవ వినాశనానికి తగిన మార్పులు తయారవుతున్నాయి. ఇదిగో ఇప్పుడు ఆటమిక్ అణుబాంబులు వేసుకోవడానికి సిద్ధపడుతున్నారు, వేసుకుంటున్నారు. చిన్న చిన్నవి ఇజ్రాయెల్, తర్వాత ఇరాన్, హెజ్బుల్లా వాళ్ళు, సిరియా వాళ్ళు, డెమాస్కస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద భయంకరమైనటువంటి బాంబులు వేస్తున్నారు. వీళ్ళు కూడా భయంకరమైన బాంబులు వేసుకుంటున్నారు. వీళ్ళు దేవుణ్ణి ఎరిగినవారు, వాడు దేవుణ్ణి ఎరగనివారు. దేవుణ్ణి ఎరిగినవాడు బాంబులు వేస్తున్నాడు, దేవుణ్ణి ఎరగనివాడు బాంబులు వేసి చంపుకుంటున్నారు. తల్లిదండ్రులు కోల్పోయిన అనాథలుగా మారిన ఎందరో పిల్లలు, భర్తలను పోగొట్టుకున్న విధవరాండ్రుగా మిగిలిన ఎందరో స్త్రీమూర్తులు అక్కడ తయారయ్యారు. దేవుని పిల్లలారా,
ఈ మార్పు అనేది మనుషుల్లో ఎందుకు రావటం లేదు? ఎన్ని జరిగినా మార్పు జరగటం లేదు. ఏంటంటారు? మన హృదయం పాషాణం అయిపోయిందా? తోటమాలిని పిలిచాడు, నరికే ఇది నరికేసాయి. దీనివలన ఈ భూమి వ్యర్థమైపోతుంది. ఆ చెట్టు వలన భూసారం అంతా ఇది కూడా తినేస్తుంది శుభ్రంగా. భూసారం అంతా లాగేసుకుంటుంది ఈ అంజూరపు చెట్టు. ద్రాక్ష తోటకైనా మిగులుతుంది. దీన్ని నరికేస్తే ఆ భూసారం ద్రాక్ష తోట, మిగతా ద్రాక్ష గుత్తులన్నీ, ద్రాక్ష చెట్లన్నీ లాక్కుంటాయి. నరికే ఈ చెట్టు నరికే. ఎన్ని సంవత్సరాలు బట్టి చూస్తున్నాడు అన్నాడు? 3 ఏండ్ల నుండి అంజూరపు చెట్లు పండ్లు వెదకే వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికే. దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలేను. ప్రకృతి పుట్టినప్పటి నుంచి మనం అనుభవిస్తున్నాం కదండి. సూర్యుడినేమి, చంద్రుడినేమి, గాలులనేమి, ఎండ వేడిమినేమి, మంచు కరిగి చలిలోను, గడ్డగట్టుకుపోయే చలిలోను ఈరోజు ప్రపంచం ఉంది. మనుషునికి అనుకూలమైన వాతావరణం లేదు. మనిషి బ్రతకటానికి ఉపయోగపడే వాతావరణం లేదు. చాలామంది భయపడిపోతున్నారు శాస్త్రవేత్తలు. మనం పీల్చడానికి కూడా ఆక్సిజన్ ఉండదట. మనం వెళ్ళి ఆక్సిజన్ కొనుక్కోవాలండి. వంటకి గ్యాస్ ఎలా కొనుక్కుంటున్నామో ఆక్సిజన్ సిలిండర్లు కూడా అమ్ముతారు. అవి కూడా మనం తెచ్చుకొని మన వీపు కట్టుకొని ఆ పైపులు 2 ముక్కుల్లో పెట్టుకొని 2 కన్నాల్లో ఆక్సిజన్ పీల్చాలి. లేకపోతే మనం బ్రతకం. అలాంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు. కరోనా టైంలో ఆక్సిజన్ లేక ఎందరో చచ్చిపోయారు. ఆక్సిజన్ లేక. మరి ప్రపంచానికే ఆక్సిజన్ లేకపోతే మనం అంతా ఏమైపోతాం? అందుకే ఏమన్నాడంటే, తోటమాలను పిలిచి, తోటమాలు వచ్చేవన్నాడు. తోటమాలు వచ్చాడు. తోటమాలు రాగానే తోటమాలు అంటే ఏమంటున్నాడు యజమానితో, అయ్యా నేను దాని చుట్టూ తవ్వుతాను, ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఒక్క సంవత్సరం ఇవ్వడు టైం. ఇంకొక సంవత్సరం, ఒక్క సంవత్సరమే. అది ఫలించినా సరే లేని ఎడల నరికేయండి. జాన్సన్ వెళ్ళిపోయి 2 కొత్త సంవత్సరాలు మనల్ని దాటాయి. అంతే కదండి. మన మధ్య నుండి మధురమైన మధుర గీతాలు కట్టే అనేక ఆత్మలను దేవుని ఎదుగు నడిపించిన దైవసేవకుడు, దైవస్వరూపుడు మన మధ్య ఈరోజు లేడు. పిల్లలు అనాథులుగా మారారు. భార్య విధవరాలుగా ఉండిపోయింది. అలా అని ఎవరు లేరని నేను అంటలేదు. దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు. ఆయన తీసేసుకున్నాడు. ఇంక నీ టైం అయిపోయింది, వచ్చాను ఆయన చెప్పావు, మంచి పాటలు కట్టావు, చాలు. ఇక ఆ తరమ వారికి నీ పాటలు చాలు, ఇక నువ్వు వచ్చేయి. తీసుకుపోయాడు ఆయన. మంచి అంజూరపు చెట్టు మంచి ఫలాలు ఫలించింది ఉన్నంతకాలం. అలాగే చందు మంచి అంజూరపు చెట్టు ఫలాలు ఫలించింది. అకస్మాత్తుగా యాక్సిడెంట్కి బలైపోయాడు. మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. ఎందరో మనం వదిలి వెళ్ళిపోతున్నారు. వచ్చే ఏడాది మళ్ళీ ఈ టైంకి మనం కూర్చునేసరికి మనలో ఎంతమంది వెళ్ళిపోతారో తెలీదు. ఎంతమంది దేవుని పిలుపుకు లోబడి వెళ్తారో తెలీదు. ప్రియులరా, మారదాం. మనం మారాలి. మనం మారుమనసు పొందాలి. పొందకపోతే ఎప్పుడైనా మాయమైపోతాం. ఈ మాయా ప్రపంచం నుండి వేరైపోతాం.
అది మనకు చాలా మంచిది. కానీ శరీరంలో ఉన్నాం కదా, అందుకే బాధపడుతున్నాం. ఆ మమతలు, అనురాగాలు, స్నేహాలు, ప్రేమలు అన్నీ తెగిపోతాయి. ఈ శరీరంతో ఆత్మ వెళ్ళిపోతుంది. ఈ కొత్త సంవత్సరంలో మనం దేవుని కోసం ప్రయాసపడదాం, దేవుని కోసం బ్రతుకుదాం, దేవుని కోసం ఇద్దాం, దేవుని కొరకు చేద్దాం ప్రతి పని.